సార్ ఏంటి అక్కడ క్యారవాన్ లేకుండా చేయటం, డబ్బులు తీసుకోకుండా చేయటం ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత బ్రహ్మాజీ గారు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక రోజు పొద్దున కాల్ షీట్ పడితే 1,50,000 అన్ని స్పెషాలిటీస్, కోరిన హోటల్ నుంచి ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎందుకు మళ్ళీ ఫ్రీగా చేయటాలు ఏంటి, క్యారవాన్ లేకుండా చేయటాలు ఈ వయసులో, ఈ రేంజ్లో సక్సెస్ వచ్చిన తర్వాత? ఈ వయసు కదా, నేను ఇంకా యంగే. మీరు అందుకే నేను ఇప్పుడు క్యారవాన్ లేకపోయినా పర్లేదు అంటున్నాను కాబట్టి యంగే. లేదు, ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం. నేను విన్నాను అక్కడ మలయాళంలో కొన్ని సినిమాలు అలా చేశారు, క్రౌడ్ ఫండ్తో, లేకపోతే అందరు ఆర్టిస్టులు కలిపి అక్కడే ఉండి అదే ఊర్లో ఉండి. అక్కడ కూడా బడ్జెట్ ఉన్నా సరే అక్కడ కొన్ని ప్లేస్లో క్యారవాన్లు పైకి ఎక్కువ, కొండల మీదకి ఎక్కువ, అడవుల్లోకి వెళ్ళవు. సో అక్కడ ఇళ్లలోనే, అక్కడ మంచి ఇళ్లలోనే పెట్టి వాళ్ళే అక్కడే ఉండి రూముల్లో చేశారు అందరూ, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. పెద్ద కొత్త ఏం కాదు. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ సినిమాకి ఏంటంటే డబ్బులు అంటే మన కమర్షియల్ సినిమా, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. చూడగానే పోస్టర్ కానీ బిజినెస్ అయిపోవడం ట్రైల్ కాదు. సో నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి సినిమా. ఓకే. సో నేను డబ్బులు ఓకే వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నా. ఇంకా ఊర్లో క్యారవాన్లు అంటే అట్మాస్ఫియర్ పాడైపోద్ది. ఒక పల్లెటూరులో ఒక ఇల్లు, ఒక మేము ఏదైతే ఇంట్లో చేస్తున్నామో అది సందులో ఉంది, అక్కడే కూర్చొని అక్కడే ఆ మనుషులతో కలిపి చేస్తే ఫీల్ వేరు. అంతేగాని అందరూ, ఇప్పుడు ఆమెని గారు పెద్ద ఆర్టిస్టే కదా పాప, ఆవిడ కూడా ప్రొడ్యూసర్ గారు ఇంట్లో ఉన్నారు పైన పోర్షన్లో ఒక రూమ్లో. నాది ఎవరికో తెలిసిన వాళ్ళు గెస్ట్ హౌస్ ఉంటే నేను అక్కడ ఉన్నాను, మిగతా ఆర్టిస్టులు అందరూ అక్కడే ఉన్నారు. అలా అందరూ అనుకుని టీం వర్క్ లాగా ఏదైతే బట్టలు ఉన్నా ఆ బట్టలు దాన్ని మా లంచ్ బ్రేక్ అక్కడే పడుకునేవాడు నేను. సో అలా ఒక చిన్న డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్యారెక్టర్లోనూ, ఆ క్యారెక్టర్ ఫీల్లో ఉండొచ్చు. అందుకని చేసాం అలాగే.